హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ, అరే నేను అనుకుంటే ఖచ్చితంగా చేస్తారా, అదేముందిరా, నేను అనుకోవాలే కానీ ఖచ్చితంగా సాధించి తీరుతాను, ఇలా చెప్తూ ఉంటారు. మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ వాడు మోస్ట్లీ ఏమీ సాధించలేనప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, ఆడు అంతే చెప్తాడులేరా, జస్ట్ పైపైన మాటలు అనుకుంటాం. బట్ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే, వాడు చెప్పేది నిజం. ఎవరైనా కానీ నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అనేది యాక్చువల్గా నిజం. కాకపోతే అలా తలుచుకోవాల్సింది మీ కాన్షియస్ మైండ్లో, మీ కాన్షియస్గా కాదు, మీ సబ్కాన్షియస్గానే, మీకు తెలియకుండానే మీరు అది ఫీల్ అయినప్పుడు మీరు ఏదైనా చేయగలరు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది మోస్ట్లీ 90% ఇంకా ఎక్కువే ఈ సబ్కాన్షియస్ మైండ్ని ఫామ్ చేసేది, అక్కడ బిలీఫ్ సిస్టమ్, వాల్యూ సిస్టమ్ అంతా ఫామ్ అయ్యేది కూడా మీ ఫస్ట్ 5 years లేదా ఫస్ట్ 10 years ఆఫ్ యువర్ లైఫ్. ఈ 10 yearsలో మీ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంది, మీరు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారు, మీరు ఎలాంటి ట్రామా ఫేస్ చేశారు, మీరు ఏ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకొని ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ కూడా మీ రెస్పాన్స్ సిస్టమ్, ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా ఫామ్ అయ్యేది ఫస్ట్ 1 to 10 yearsలో. దీన్ని బ్లాంకెట్ టర్మ్ సబ్కాన్షియస్ మైండ్ అని మీరు పెట్టుకోండి. వన్స్ 10 years ఒక ఏజ్ దాటిన తర్వాత మీరు మారేదానికి అవకాశం చాలా 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 తక్కువ. ఇంకా ముసలోళ్ళు అయిపోతే, ఇంకా ముసలోళ్ళు చాలా ఎక్కువ ఉంటారు కదా, అది ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిపోతారు అనమాట. అండ్ దీనికి రిలేటెడ్గానే ఒక సామెత ఉంటుంది, మొక్కే వంగనేది మానే వంగున అని. ఏదైనా మనకి తెలియకుండానే మొట్టమొదటి 10 సంవత్సరాల్లో మనం యూజువల్గా పెద్ద థింక్ చేసేసి అది చేసి అంత వయసు మనకు ఉండదు. మనకి తెలియకుండానే మన వాల్యూ సిస్టమ్ ఫస్ట్ 10 yearsలో ఫామ్ అయిపోతుంది. సో మనం కష్టపడి ఏదో చేసేస్తామని కాదు, మనకు తెలియకుండానే మన పక్కన జరిగే సర్కమ్స్టాన్సెస్, మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, మన పేరెంట్స్ తాలూకా ట్రామా, వాళ్ళ వూండ్స్ మనం క్యారీ చేస్తూ మన సబ్కాన్షియస్ మైండ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. కానీ ఎంతో కొంత దీన్ని మాడిఫై చేయొచ్చా? ఇప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో ఎగ్జాంపుల్ ఏంటంటే, పండిత పుత్ర పరమసుంట అంటారు కదా. యూజువల్గా ఏంటంటే పండిత పుత్ర అంటే పండితుడు అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ కొంచెం వెల్ ఆఫ్ అనుకుందాం. యూజువల్లీ అది నాలెడ్జ్ విషయంలో చెప్తారు, కానీ నేను జస్ట్ కొంచెం మాడిఫై చేస్తున్నాను. సపోజ్ ఒక వెల్ ఆఫ్ తండ్రికి పుట్టిన పుత్రుడు సుంట అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, ఫస్ట్ 10 yearsలో వాడు ఏది అడిగితే అది ఇచ్చేసి వాడు ఆడిందే ఆట, పాడిందే పాటలో జరుగుతుంది అనమాట. సో వీడికి అప్పటికే ఒక సబ్కాన్షియస్ మైండ్ ఫామ్ అయిపోద్ది, మనం ఏం కష్టపడాల్సిన అక్కర్లేదు, మనం ఏది కోరుకుంటే జరిగిపోద్ది అనే ఒక మైండ్ సెట్ డెవలప్ అయిపోద్ది. ఇది తర్వాత ఆ వెల్ ఆఫ్ తండ్రి కటిక దరిద్రంలో పడ్డ వీడి మైండ్ సెట్ అలానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కాంక్రీట్ మైండ్ సెట్ ఫామ్ అయిపోయింది. ఈ మైండ్ సెట్ని మార్చగలమా అంటే మార్చొచ్చు. అది కూడా ఇది మీ చేతిలో ఉండదు. మళ్ళీ మార్చొచ్చా అనేది మీకు ఎదురయ్యే కొన్ని సిచ్యువేషన్స్ మాత్రమే మమ్మల్ని మార్చగలవు. మీరు కాన్షియస్గా ఏదో పుస్తకంలో ఒక లెసన్ చదివేసి ఏదో మోరల్ తీసేసుకుందాం అనుకుంటే అవ్వదు. మీకు వేరే ఎక్స్పీరియన్స్ ఏదో ఎదురైనప్పుడు మీ బిలీఫ్ సిస్టమ్ని కాంట్రాస్టింగ్గా ఏమన్నా ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేసినప్పుడు, ఏమోలే, అవునా, మనం తప్పు అనుకున్నాంలే అని మీరు అనుకుంటారు మాత్రమే. అప్పుడు కూడా మీది మారడానికి ఛాన్స్ లేదు. అందుకే చాలామంది ఎన్ని ప్రూఫ్లు ఇచ్చినా వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ని మార్చుకోలేరు. మోస్ట్లీ రిలీజియన్ విషయంలో ఇది మీరు చూస్తారు. ఎంత వేస్ట్ రా, దేవుడు అనేవాడు ఉంటాడో లేడు అన్నా కానీ వాడి రిలీజియన్ని వాడు లేపుకుంటూ కూర్చుంటాడు. సో నేను ఇదంతా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక కిడ్ ఫస్ట్ 10 years చాలా ఇంపార్టెంట్. వాడికి అసలు తెలియదు. 10 years వచ్చే వరకు వాడికి ఏం చేద్దాం ఏం తెలియకుండానే వాడి బిలీఫ్ సిస్టమ్ ఫామ్ అయిపోతుంది. సో యాజ్ ఎ పేరెంట్గా మీకు వీలైతే ఫస్ట్ 10 years వాడికి అన్నీ తెలిసేలాగా, ఆడిలో ఒక ఫైర్ బిల్డ్ అయ్యేలాగా
ఆయన్ని పెంచగలిగితే కాస్త కాస్త వాళ్ళు ఫైర్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా అవకాశం మాత్రమే.